సీక్వెల్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. ఒకటి రెండు కాదు, టాలీవుడ్ లో రాబోయే 3 ఏళ్లలో దాదాపు అరడజన్కు పైగా క్రేజీ సీక్వెల్స్ రెడీ అవుతున్నాయి. వీటి బిజినెస్ రేంజ్ అంతా లెక్కేస్తే దాదాపు 10,000 కోట్లు ఉంటుందని అంచనా. అయితే ఇక్కడే ఓ చిన్న చిక్కొచ్చి పడింది. అదేంటో ఎక్స్క్లూజివ్ గా చూసేద్దాం. లెట్స్ గో. నీ టైం నడుస్తుందిరా బాబు అన్నట్లు టాలీవుడ్ లో సీక్వెల్స్ టైం నడుస్తుంది. ఇప్పుడు ప్రతి కథకు కొనసాగింపు రాయడం అనేది కామన్ అయిపోయింది. ఇప్పుడు అఖండ 2 డిసెంబర్లోనే రానుంది. 600 మంది డాన్సర్లతో భారీ సెట్ లో మా సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది. ఇప్పుడు సీక్వెల్స్ లో త్వరగా వస్తుంది అఖండ 2నే. మిగిలినవన్నీ కన్ఫ్యూజన్ లోనే ఉన్నాయి. దేవరా 2 సినిమా ఉంటుందని మేకర్స్ చెప్తున్నారు, కానీ వచ్చే వరకు అనుమానమే. కొరటాల శివ ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి చేశారు. మరోవైపు ప్రశాంత్ నీల్ తర్వాత త్రివిక్రమ్, నెల్సన్ లాంటి దర్శకులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక సలార్ 2, కల్కి 2 కూడా ఇప్పట్లో లేనట్లే. ప్రభాస్ ప్రస్తుతం ఉన్న బిజీకి ఇవి మొదలవడానికే ఏళ్లు పట్టేలా ఉంది. మాంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు, తెలుసు కదా? మాంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. సలార్ 2 ఇప్పట్లో ఉండదని ప్రశాంత్ నీల్ కన్ఫర్మ్ చేశారు. మరోవైపు కల్కి 2 కూడా అంత ఈజీ కాదని, అందరి డేట్స్ దొరికిన తర్వాత కానీ దీన్ని మొదలు పెట్టలేం అంటున్నారు నాగశ్విన్. ఇక జై హనుమాన్ అనౌన్స్ అయితే చేశారు, కానీ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చెప్పడం కష్టమే. మరోవైపు మిరాయి 2 రావడానికి 3 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న సీక్వెల్స్ అన్ని ఇప్పుడో అప్పుడో వస్తాయనే నమ్మకం ఉంది. కానీ పుష్ప 3, KGF 3 మాత్రం అసలు వస్తాయా అనే డౌట్ ఫ్యాన్స్ లోనూ ఉంది. 2027లో పుష్ప 3 మొదలు పెడతానంటూ కన్ఫర్మ్ చేశారు సుకుమార్. మరోవైపు KGF 3 పై ప్రశాంత్ నీల్ అసలు నోరే మెదపట్లేదు. మొత్తానికి ఈ సీక్వెల్స్ అన్నీ ఉన్నాయి, కానీ ఎప్పుడొస్తాయో తెలియదు.